మావోయిస్టు అడ్డాలోకి పోలీసులు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా చేపడుతున్నాయి. దీంతో అటు మావోయిస్టులు కూడా ఇటు శాంతి చర్చలకు సిద్ధమంటున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా తాము కూడా బేషరతుగా చర్చలకు సిద్ధమంటూ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇటు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కూడా హిడ్మా అడ్డాలోకి వెళ్ళిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా హిడ్మా సొంత గ్రామంలోకి ఉప ముఖ్యమంత్రి బైక్పై వెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. డిప్యూటీ సీఎం విజయ్ వర్మ హిడ్మా అడ్డాలో ప్రస్తుతం ఆయన దూసుకెళ్లారు. అలాగే మావోయిస్టులతో శాంతి చర్చలకు రెడీ అంటూ చెప్తున్నారు. ప్రాధాన్యత సంతరించుకున్న డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్వాతంత్రం వచ్చాక ఆదివాసుల ఇలాకాలో మొదటి ప్రజాప్రతినిధిగా ఆయన మావోయిస్టుల ఇలాకాలో సంచరించారు. దండకారణ్యంపై పట్టు సాధించిన సైనికులకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఆదివాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి. సో మొత్తం మీద మావోయిస్టు అడ్డాలోకి పోలీసులు దూసుకెళ్తున్నారు. దీంతో హిడ్మా అడ్డాలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా పర్యటించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి మనం ఆ స్క్రీన్పై చూసిన దృశ్యాలు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ బైక్పై వెళ్ళి సాహసం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఆయన పర్యటించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మావోయిస్టు అడ్డాలు, అది కూడా హిడ్మా సొంత గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరించడం, భద్రతా బలగాలు ఆయన అనుసరించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఆ గ్రామాల్లో సంచరిస్తున్నారో మనకు ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మావోయిస్టు ఇలాకాలో జరిపిన పర్యటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెనుకాడే ఈ పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పర్యటన, అక్కడ గ్రామస్తులతో కలుపుగోలుగా తిరిగిన ఆ దృశ్యాలు నిజంగా సంచలనం రేపుతున్నాయి. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఇంతటి సంచలనాత్మక పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ రాంబాస్, ఏదైతే మావోయిస్టుల అడ్డా అయినటువంటి ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా జగూరుకొండలో ఉన్నటువంటి రాయనగూడకు చెందినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి విజయ్ శర్మ సిఆర్పిఎఫ్ జవాన్ బైక్ పై వెళ్లారు. ఆయనతో పాటు బస్తర్ ఐజీ సుందర్ రాజన్, సిఆర్పిఎఫ్ డిఐజీ సూరజ్ పాల్ వర్మ, సుక్మా జిల్లా కలెక్టర్ దేవేష్ కుమార్ ధ్రువ్, ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా బైక్లపై రాయగూడెంకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా ఇలాగగా పేర్కొంటారు. ఇక్కడికి బైక్ పై రావడం సాహసంతో కూడినటువంటి పని ఆ స్థానిక రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే మావోయిస్టులతో శాంతియుత చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. దేశానికి స్వతంత్రం వచ్చాక ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా సందర్శించిన తమ గ్రామానికి మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఐజీ, డిఐజీలు రావడంతో ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత జవాన్లతో భేటీ అయిన హోంమంత్రి ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల దండకారణ్యంపై పట్టు సాధించిన తీరుపై భద్రతా బలగాలను అభినందించారు. అనంతరం ఆదివాసులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ అమాయకపు ఆదివాసులను బెదిరించి తీసుకువెళ్లి బలి పశువులు చేస్తున్నట్టు విజయ్ శర్మ మండిపడ్డారు. ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు, ఇక అన్ని రకాలుగా కొన్నటువంటి ఆదివాసులను ఇక పోలీసులు కావచ్చు, అక్కడటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా వాళ్ళని అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మావోయిస్టులు శాంతియుతమైనటువంటి చర్చలకు సిద్ధమవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేధావులు, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నారు. కాన్ఫరెన్స్ నిర్వహించుకొని ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుత చర్చలకు వాళ్ళు మరి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం రామ్దాస్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఒక అడుగు ముందుకు వేసి మావోయిస్టుల అడ్డాకు వెళ్లడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నిజంగా శాంతియుత చర్చలు ఫలిస్తాయా లేదా అని. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మావోయిస్టు ఇలాకాలో పర్యటించిన దృశ్యాలవి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన గిరిజన గ్రామాల్లో, ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి వారితో మమేకమయ్యారు. వారితో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అడుగడుగున సమస్యాత్మక అటవీ ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన సంచలనం రేపింది. పోలీసు అలాగే సాయుధ బలగాల ఉన్నతాధికారులతో కలిసి ఆయన
చేసిన పర్యటనకు సంబంధించిన దృశ్యాలు అవి మీరు స్క్రీన్పై చూస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ జనాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమాయక గిరిజనుల పూర్తిగా బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మావోయిస్టులపై మండిపడ్డారు విజయ్ శర్మ. ఇక మొదటిసారిగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో పర్యటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఇటు మావోయిస్టుల శాంతి చర్చలకు అడుగు ముందు పడడంతో ఇటు ప్రభుత్వం నుంచి అటు మావోయిస్టుల నుంచి చర్చలకు ప్రతిపాదనలకు సిద్ధమవుతుండడంతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పర్యటన ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.